హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 129. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామకృష్ణకి వన్ సైడ్ మొత్తం చచ్చుబడిపోవడంతో మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే ఫిజియోథెరపీ కూడా రికమెండేషన్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇక రోషన్ లాయర్ ని పిలిపించి తన తండ్రి హెల్త్ విషయం గురించి మాట్లాడతాడు. లా ప్రకారం నేరస్తుడికి శిక్ష అయితే క్యాన్సల్ అవ్వదు హెల్త్ పరంగా చూసుకుంటే. బట్ కోర్టు ఇచ్చిన శిక్ష అలాగే ఉన్నప్పటికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని శిక్ష రద్దు చెయ్యరు, కానీ ట్రీట్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారు. అవసరమైతే బెయిల్ టైం పెంచుతారు. శిక్షను వాయిదా వేసుకోవచ్చు. అతను ఎప్పటికీ నడవలేకపోతే, పడకపై ఉంటే జైలుకు పంపడం ప్రాక్టికల్ గా వీలవ్వదు. కోర్టు శిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తుంది. నేను కోర్టులో పిటిషన్ వేస్తాను. ఇతని హెల్త్ రిపోర్ట్స్ ఇంకా డాక్టర్ నుంచి సర్టిఫికెట్ కూడా కలెక్ట్ చేసుకున్నాను అన్నాడు లాయర్. టెన్షన్ అవ్వకండమ్మా, అంతా మన మంచికే అనుకోండి. కొన్నిసార్లు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంటుంది, చాలా సీరియస్ పరిస్థితి అయితే. ఇది ఈ రిపోర్టులని పరిశీలించిన కోర్టు రామకృష్ణ గారికి శిక్ష తగ్గించడం లేదా కరుణపూర్వక రిలీఫ్ కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే అతన్ని బాగా చూసుకోండి అంటూ తల్లి కొడుకులకి ఇద్దరికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు లాయర్. ఆ రోజు సాయంత్రం అనిక మళ్ళీ వచ్చింది వాళ్ళ మామయ్యని తీసుకొని. తండ్రి పరిస్థితి చూసి డాడీ అంటూ అతని దగ్గరికి వెళ్తే మాట కాదు కదా, కనీసం తన ముఖం కూడా చూడడానికి ఇష్టపడలేదు రామకృష్ణ. దూరంగా వెళ్లిపోమ్మని గట్టిగా అరిచాడు. దాంతో అనిక బాధ రెట్టింపు అయ్యింది. ఎలాగో తను ప్రేమించిన ప్రేమను పొందలేకపోయింది. చివరికి ఆ ప్రేమ కారణంగా ప్రాణంలా పెంచుకున్న తన తండ్రిని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది అని ఏడుస్తూ ఉండిపోతుంది అనిక. కొన్నిసార్లు మన మొండితనం మనకు ఎంత చెడు చేస్తుంది అది అనిక లైఫ్ వల్ల తెలుసుకోవచ్చు. ఈవినింగ్ శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లక్కీ. రాగానే వెనకే పరిగెత్తి బావా రేపు షాపింగ్ కి వెళ్తున్నాం అంటుంది. అవునా, ఎవరితో అని అడిగాడు. ఇంకెవరితో, మీతోనే, పెళ్లి షాపింగ్ అంటుంది లక్కీ. ఓయ్ పెసరగాయ్, మనకు పెళ్ళైపోయింది మర్చిపోయావా అన్నాడు శౌర్య. ఐ నో బావా, ఒకటి కాదు 2 సార్లు అయ్యింది, కానీ ఏ లాభం, దూరంగానే ఉంటున్నాం కదా అనగానే ఏంటి నీకు అంత తొందరగా ఉందా అని అడిగాడు. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ శౌర్య, హా, ఆ లవ్ యు బావా, ఒక్కసారి పెళ్ళైన వాళ్ళే దూరంగా ఉండట్లేదు. అయినా మీరు ఒక రూమ్ లో నేనొక రూమ్ లో ఏంటో అంటూ సిగ్గుపడుతూనే అల్లుకుపోతుంది లక్కీ. వెంటనే తనని లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన షర్ట్ రిమూవ్ చేసి తన చేతికి ఇచ్చి దీన్ని వాష్ చేయి అనగానే పిచ్చ కోపం వచ్చింది లక్కీకి. బట్టలు ఉతకడానికి, రూమ్ క్లీనింగ్ చేయడానికే ఉన్నానా నేను అని గట్టిగా అరిచింది లక్కీ. తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూనే మరి ఇంకేం చేస్తావే అని అడిగాడు శౌర్య. అంతలోనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చి మీరు ఒప్పుకుంటే మీకు ఫ్యామిలీని చేసి పెడతా బావా అంటూ గారాలు పోతుంది లక్కీ. నువ్వే ఇంకా చిన్న పిల్లవి, ఇంకా పిల్లలు కూడా నా బతుక్కి అంత ఆశ లేదులే అన్నాడు శౌర్య. ఏంటి బావా నా గురించి అంత నెగిటివ్ గా ఆలోచిస్తావు? ఒక్కసారి నా ముఖం చూసి చెప్పు, నేను చిన్నపిల్లనా? సారీ సారీ, నా ఫిగర్ ని చూసి చెప్పు అంది లక్కీ పౌరుషంగా. ఈ ఏరియాలో పెరిగితే కాదే అంటూ తన చేత్తో తన బాడీని చూపించి ఇక్కడ ఈ ఏరియాలో పెరగాలి అంటూ తన తలపై కొట్టి చూపించాడు శౌర్య. అబ్బా ఏంటి బావా, కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి, నీతో కష్టం, నిన్ను వదిలేసి నేను సన్యాసంలో కలిసిపోతా అంటూ బయటికి వెళ్లబోయిన లక్కీని అలాగే వెనక నుంచి లిఫ్ట్ చేసి వాష్రూమ్ లోకి తీసుకెళ్లి దింపాడు. ఆ తర్వాత షవర్ ఆన్ చేశాడు. ఆ బావా ఏం చేస్తున్నారు మీరు అంటూ అరుస్తుంది. క్షణంలో పూర్తిగా తడిసిపోయింది వాటర్ కింద లక్కీ. ఇక వెంటనే ఆల్రెడీ షర్ట్లెస్ గా ఉన్న శౌర్య ఆమెతో పాటు షవర్ తీసుకున్నాడు. కాసేపటికి తనని హక్ చేసుకొని తన హెయిర్ కి ఉన్న క్లిప్ ని తీసేసి మళ్ళంతా తడుముతూ ఉంటే గిలిగింతలు పుట్టింది లక్కీకి. అబ్బా ఏంటి బావా నువ్వు అంటుంది లక్కీ. ఏంటో తెలీదా అంటూ తన ఫేస్ ని తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు.
చాలా సేపు అలాగే ఉండిపోయారు ఒకరి కౌగిట్లో ఇంకొకరు. నెక్స్ట్ డే పుష్పాన్ని తీసుకొని అనిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు శౌర్య. రామకృష్ణ గురించి కాస్త లేటుగా తెలిసింది అతనికి. తోడుగా గురునాథం కూడా వెళ్ళాడు. వాళ్ళని గుమ్మం దగ్గర చూడగానే రోషన్ ఫేస్ అదోలా పెట్టుకున్నాడు. కానీ రజనీ మాత్రం పుష్పని చూడగానే పట్టుకొని ఏడుస్తుంది. రజనీ, ఈ టైంలోనే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా ఏడిస్తే పిల్లలు ఏమవుతారు అంటూ పుష్ప ధైర్యం చెప్తూ ఉండగా, మేము వచ్చింది ఇక్కడికి రామకృష్ణ గారి ఫ్రెండ్ రఘు ఫ్యామిలీగా కష్టంలో ఉన్న మిమ్మల్ని ఓదార్చడానికి తప్ప పాత కక్షలు మనసులో పెట్టుకొని మిమ్మల్ని చూసి హేళనగా నవ్వడానికి కాదు అని ఇండైరెక్ట్ గా రోషన్ తో శౌర్య అనగానే ఇక వెంటనే పైకి లేచిన రోషన్, హాయ్ శౌర్య, మీరు వచ్చినందుకు మాకు సంతోషమే. ఇలాంటి టైంలో మాకు కూడా మోరల్ సపోర్ట్ కావాలి. కాకపోతే డాడీ మిమ్మల్ని చూసి కోప్పడొచ్చు. అండ్ సో సారీ ఇలా చెప్తున్నందుకు అన్నాడు వాస్తవాన్ని ఒప్పుకుంటూ రోషన్. ఇట్స్ ఓకే, ఐఎమ్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాం. దెబ్బ మీద దెబ్బ తగిలేసరికి తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం మీరున్న సిచ్యువేషన్ అది మాకు బాగా అర్థమవుతుంది. కానీ మా చేతుల్లో కూడా ఏమీ లేదు కదా అన్నాడు శౌర్య. రండి లోపలికి అంటూ రోషన్ శౌర్యతో మాట్లాడుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఇక అప్పుడే కిందికి వచ్చిన అనిక పుష్పని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి పుష్పని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు శౌర్య వంక చూస్తుంది. సోఫాలో కూర్చొని రోషన్తో మాట్లాడుతూ ఉన్నాడు. బట్ ఆమెను పట్టించుకోలేదు. కౌశిక్, నవ్య, బంటి, మనిషాల పెళ్లి సందడి మొదలయ్యింది. ఇక మన లక్కీ ఒక రేంజ్ లో షాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఒక 30,000 డిమాండ్ చేస్తుంది పుష్ప దగ్గర. ఎందుకు అంత డబ్బు నీకు అని అడుగుతుంది పుష్ప. ఎంత అడుగుతుంది అది ఇంగ్లీష్ లో అని పక్క నుంచి అడిగింది సులోచనమ్మ. 30,000 అమ్మా అంటుంది పుష్ప. అంతే, 30,000 అని సులోచనమ్మ అరిచిన అరుపుకి కిచెన్ లో ఉన్న జయంతితో పాటు పైనుంచి అప్పుడే కిందికి దిగుతున్న శౌర్య కూడా విన్నాడు ఆ మాట. అంత డబ్బు నీకెందుకే అని బయటికి వచ్చి కోపంగా అడుగుతుంది జయంతి. నాకే షాపింగ్ కోసం అంటుంది లక్కీ చాలా సింపుల్ గా. అంత షాపింగ్ ఏం చేస్తావే అని మళ్ళీ కోపంగా అడిగింది జయంతి. ఇది మరీ బాగుంది. నా పెళ్లి ఎలాగో ఖర్చుకు పెట్టుకోలేదు. బావ నన్ను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక మా నాన్నగారేమో 25 ఏళ్ల ముందు మీ పెళ్లి జరిగినట్లుగా సేమ్ సీన్ రీక్రియేట్ చేశాడు. ఇంటి ముందు పందిరి వేసి, పైగా బావ నాకు తాళి కడుతుంటే అసలు గుర్తుకే లేదు. అంత టెన్షన్ లో ఉన్నాను నేను అని 2 సెకండ్లు ఆగి, నాకు మాత్రం ఈ జనరేషన్ కి ఉన్న వాళ్ళలాగా ఆశలు కోరికలు ఏమీ ఉండవా? అయినా ఆ డబ్బేమైనా మిమ్మల్ని అడుగుతున్నానా? మా అత్తయ్యని మా ఆయన్ని అడుగుతున్నాను. అయినా మా ఇంటి ఆర్థిక వ్యవహారాలలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు అని కోపంగా అడుగుతుంది లక్కీ. తను అలా గొడవ పడేసరికి లక్కీ కమ్ టు మై రూమ్ అంటూ వినిపించింది శౌర్య వాయిస్. మీరు డబ్బులు ఇవ్వకపోగా నన్ను ఆయన దగ్గర బుక్ చేశారు చూడు, పైకి వెళ్తే పెద్ద క్లాస్ పీకుతాడు ఆ పోలీసోడు అని కోపంగా గునుక్కుంటూ పైకి వెళ్తుంది లక్కీ. కానీ ఆమె ఊహని తలక్రిందులు చేస్తూ శౌర్య లక్కీ మాటలలో ఉన్న నిజం గ్రహించి ఫుల్ గా ఫ్రీడమ్ ఇస్తూ ఒక క్రెడిట్ కార్డ్ ఆమె చేతికి ఇచ్చాడు. అంతే, ఆశ్చర్యపోయింది లక్కీ. నీకు ఇష్టం వచ్చినంత షాపింగ్ చేసుకో, కానీ కార్డు దొరికింది కదా అని ప్రతిదీ కొనకూడదు. ఏది కొన్నా మనకి అవసరానికి యూజ్ అయ్యేటట్టు కొనాలి. యూస్లెస్ గా అస్సలు కొనవద్దు, ఓకేనా అన్నాడు శౌర్య. ఓకే బావా అని హ్యాపీగా అంది లక్కీ. కారు పంపిస్తాను, టిఫిన్ చేసి వెళ్ళు అని ప్రేమగా చెప్పి కిందికి వెళ్తూ ఉండగా వెనక్కి వచ్చిన లక్కీ, మరి బావా మీరెప్పుడు షాపింగ్ చేస్తారు అని అడిగింది. నీ షాపింగ్ కంప్లీట్ అయ్యాక నాకు జస్ట్ ఒక కాల్ చెయ్యి, అప్పుడు వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఇక అంతే, నెక్స్ట్ లక్కీ ఒక రేంజ్ లో షాపింగ్ చేసింది. ఇంటికి వచ్చాక ఆ బ్యాగ్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. అది చూసిన గురునాథం, తల్లి లక్కమాంబ, నువ్వు మరీ మాట వినకుండా పోతున్నావు అన్నాడు. అలా ఏం లేదు నాన్నగారు, మీ అల్లుడు గారి మాటలే వింటున్నాను. ఆయనే ఈ కార్డు ముక్క చేతిలో పెట్టి
షాపింగ్ ఎంతలా చెయ్యి అంటే ఇంటికొచ్చాక ఆ షాపింగ్ తాలూకు బస్తాలు ఎక్కడ పెట్టాలో తెలియకూడదు అని మరీ ఆర్డర్ వేశాడు. ఆయన మాటని నేనెలా జవదాటగలను నాన్నగారు అంటుంది లక్కీ. లక్కమాంబ, నువ్వు మరీ నగరానికి వచ్చాక నీ మాటలు కూడా నాటకీయంగా మారిపోయాయి. ఏ విషయంలోనూ నువ్వు గంభీరంగా ఉండడం లేదు, స్థిరంగా ఆలోచించడం లేదు. అసలు నీకు నిలకడ లేకుండా పోయింది అన్నాడు గురునాథం. ఆ మాట విని సైలెంట్ గా ఉంటుంది లక్కీ. పక్కనే ఉన్న సులోచనమ్మ మాత్రం, మీకు ఇప్పుడు తెలుసా? ఇది మన ఇంట్లో ఉన్నప్పుడే నాకు తెలుసు, నీకే లైట్ గా తెలిసింది అని లక్కీకి మాత్రమే వినబడేలా గొనుక్కుంది. దాంతో లక్కీ కోపంగా చూస్తుంది సులోచనమ్మని. ఇక పూర్తిగా పెళ్లి పనులు శౌర్య ఈవెంట్ ఏజెంట్ కి ఇవ్వడంతో ముందుగా హల్దీ ఫంక్షన్, ఆ తర్వాత సంగీత్ ఫంక్షన్ అన్ని శౌర్య ఇంట్లోనే జరుగుతాయి. ప్రతి దానికి లక్కీ స్పెషల్ గా రెడీ అవుతుంది. పెళ్లి కూతుర్లేమో కానీ అన్నిట్లో లక్కీయే సరదాగా ఉత్సాహంగా పాల్గొంటూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతుంది. ఇక సంగీత్ లో మాత్రం గురునాథం అక్కడ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి స్టేజీ పైన అదరగొట్టేస్తుంది లక్కీ. మొత్తానికి ఈ పెళ్లిళ్ల వల్ల తన సరదా కూడా తీరిపోయింది అనుకుంటాడు శౌర్య. ఇక కపుల్స్ డాన్స్ చేసేటప్పుడు లక్కీ శౌర్య పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తారు స్టేజీ పైన. అది చూసి సంతోషపడిపోతుంది పుష్ప, అలాగే గురునాథం కూడా. 4 రోజుల తర్వాత నవ్య వెడ్స్ కౌశిక్, ఇంకా భరత్ వెడ్స్ మహాలక్ష్మిల పెళ్లి ఇంటి దగ్గరలో ఉన్న మాలతి కళ్యాణ మండపంలో జరుగుతుంది. వెయిట్, నవ్య కౌశిక్ ఓకే, ఈ భరత్ మహాలక్ష్మిలు ఎవరు అని అనుకుంటున్నారా? అది చెప్తా. బంటి రియల్ నేమ్ భరత్. ఇక సులోచనమ్మ దెబ్బకి మనిషని మహాలక్ష్మిగా మార్చేశాడు మన బంటి. ఒకవేళ మార్చకపోతే తను మనిష అని పిలిచినప్పుడల్లా అది మనిషేరా అని సులోచనమ్మ క్లారిటీ ఇస్తుందేమో అన్న భయం బంటికి. అందుకోసమే అమ్మమ్మ, మీ మనవరాలికి నువ్వే ఒక మంచి పేరు పెట్టవే అని అడిగితే పట్టు చీరలో మనిష మహాలక్ష్మిలా ఉంది అని అంటుంది. దాంతో ఆ పేరునే ఫిక్స్ చేసేశాడు బంటి. మనిష కూడా హ్యాపీ అయిపోతుంది మహాలక్ష్మిగా. ఇది స్టోరీ అన్నమాట. ఇక స్టోరీలోకి వెళ్దాం. బంటి నవ్య వైపు నుంచి పుష్ప మొత్తం బాధ్యత తీసుకుంది ఇద్దరి విషయాలలో. జయంతి గురునాథం పెద్దలుగా వ్యవహరిస్తారు. ఇక డిపార్ట్మెంట్ వైపు నుంచి చాలా మంది వస్తారు. అలాగే శౌర్య కౌశిక్ ఫ్రెండ్స్, నవ్య మనీషా ఫ్రెండ్స్, ఇంకా టీవీ 66 మేనేజర్ కూడా వస్తాడు పెళ్లికి. ఆ వచ్చిన కొద్ది మందిలోనే పెళ్లి పెద్దగా ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా హ్యాపీగా జరిగిపోతుంది. శౌర్య పుష్ప వైపు నుంచి ఆడ తరపున కౌశిక్ నవ్యాలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గిఫ్ట్ గా ఇస్తారు. దానికి కౌశిక్ తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు. దానికి పుష్ప, నాకు ఆడపిల్లలు లేరు, ఒక ఆడపిల్ల ఉంటే దానికే ఇచ్చేదాన్ని, నేను చాలా సంతోషంతో నా కూతురికి ఇస్తున్నాను అనుకోండి అంటూ బలవంతంగా పేపర్లు చేతిలో పెడుతుంది. అప్పుడు తీసుకుంటారు వాళ్ళు. కట్నం తీసుకోవడం నేరం అని పక్క నుంచి కౌశిక్ అంటాడు. అలా అయితే జైల్లో నిన్నే ముందు పెడతారా బావగా అన్నాడు సరదాగా శౌర్య. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఇది ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.